హే గాయ్స్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ అశ్విన్. దూరంగా ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా, దాని మీద ఏం రాస్తుందో తెలుసా? వెల్కమ్ టు హిమాచల్ ప్రదేశ్ అని. ఈ వ్లాగ్ ఆల్రెడీ తమిళలో చూసేసి ఉంటారు కదా. దేని గురించో, షిమ్లాలో ఫస్ట్ టైం మేమైతే స్నో చూసాం. ఇది ఆల్మోస్ట్ 2.5 years బ్యాక్ వ్లాగ్ అనమాట. అప్పుడు సంహౌ షిమ్లా మనాలి ట్రిప్ వ్లాగ్స్ ఫుల్ లెంత్ వ్లాగ్స్ పెట్టడానికి కుదరలేదు. బట్ నాకు ఆ హార్డ్ డిస్క్ ఇప్పుడు కనిపించింది, అందుకే ఇప్పుడు పెట్టేసిన. ఈ ట్రిప్లో మొత్తం 3 ప్లేసెస్ని కవర్ చేసామన్నమాట. షిమ్లా, మనాలి అండ్ మణికరణ్. ఈ 3 ప్లేసెస్ ట్రిప్ స్టార్ట్ అయింది ఢిల్లీ నుంచి. ఢిల్లీ వరకు ప్యాక్ యువర్ బ్యాగ్స్ అని టూర్ ప్యాకేజ్ ఉందన్నమాట, దానిలో వెళ్ళాం. ఫస్ట్ అయితే మేము ఢిల్లీ నుంచి షిమ్లా స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ 11కి స్టార్ట్ అయ్యాం కార్లో. ఈవినింగ్ షిమ్లా వెళ్ళేసరికి 7:30 అయింది. ఇక్కడ ఊరికే కొంతసేపు హెడేక్ వస్తుందని చెప్పి బ్రేక్ తీసుకున్నాం. చల్లటి వెదర్లో మంచిగా వేడివేడిగా కాఫీ తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. వెళ్తున్నప్పుడు లైట్గా వర్షం పడింది, అలా చూస్తున్నప్పుడు కూడా బాగుంది. ఫైనల్గా మేమైతే హోటల్కి రీచ్ అయిపోయాం అనమాట. మా హోటల్ పేరు సుఖ్సాగర్. మేము ట్రావెల్స్ త్రూ వచ్చామన్నమాట. ప్యాక్ యువర్ బ్యాగ్స్ అని. మనకు ఒక కార్ డ్రైవర్ అండ్ అకామిడేషన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. రూమ్స్ కూడా చాలా డీసెంట్ ఉన్నాయి. బట్ మనం ఏసీ ఉంటుంది కానీ దాన్ని యూజ్ చేయడం కూడా వేస్ట్ అనమాట. మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే హీటర్స్ ఉన్నాయా లేదా అని. ఎందుకంటే చాలా జలేస్తుంది, హీటర్స్ లేకపోతే కొంచెం ఇబ్బంది పడతాము. అండ్ సౌత్లో మనకు అంత చలి అలవాటు లేదు కదా. ఇది రూమ్ నుంచి వ్యూ. నైట్ టైం అయితే ఏం కనిపించట్లేదు, కానీ నెక్స్ట్ డే మార్నింగ్ వ్యూ చూపిస్తాను, అది కూడా చూసేయండి. రూమ్ అయితే మరీ పెద్దది కాదు, అలా అని చెప్పి డీసెంట్ ఇనఫ్ అనమాట. ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు. చూడడానికి కూడా బాగుంది, ఇంక్లూడింగ్ వాష్రూమ్. తర్వాత అలా ఫ్రెష్ అయ్యి ఇంకా డిన్నర్ చేద్దామని కిందకు వచ్చేసాం. షిమ్లా మనాలి ట్రిప్ వెళ్ళేటప్పుడు ముందే మేము కొంచెం అక్కడ చలి ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి షాపింగ్ చేసాం జాకెట్స్. ఇదైతే ఇప్పుడు వేసుకున్నది అక్క వాళ్ళు స్పెయిన్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట నాకు. ఇంకొకటి బ్లూ కలర్ జాకెట్ ఉంటుంది అనమాట, అది మేము డెకెత్లాన్లో తీసుకున్నాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ ఫుడ్ ఇలా ఉండడం చూసి మేమైతే నెక్స్ట్ మనాలిలో కూడా ఫుడ్ ఇలాగే ఉంటుందని అనుకున్నాం. బట్ మనాలిలో అంత గ్రేట్గా లేదు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. చెప్పాను కదా మార్నింగ్ వ్యూ చూపిస్తానని. వ్యూ అయితే అంత క్యాప్చర్ చేయలేకపోయాను, కానీ చాలా బాగుంది. రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మేమైతే కుఫ్రీకి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం. కుఫ్రీ ఏంటా అనేది కుఫ్రీలోనే చూపిస్తా, బట్ ఆ ప్లేస్లో ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ లెవెల్ అనమాట. యాక్చువల్లీ స్నో చూడడం వల్ల వచ్చిన ఆ ఎక్స్పీరియన్స్ అనుకుంటారేమో, కాదు వేరేది కూడా ఉంది. వీడియో చూస్తూ ఉండండి ఎండ్ వరకు. ఇప్పుడైతే మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి కుఫ్రీకి స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ మా డ్రైవర్ భయ్య ఏం చేస్తున్నాడో తెలుసా? టైర్స్కి గాలి తీసేస్తున్నాడు. ఎందుకంటే జనరల్గా స్నో ఉంటే స్కిడ్ అవుతాయంట. గాలి కంప్లీట్గా కాదు, కొంచెం తీసేయాలి అని చెప్పారనమాట. ఇందుకు మా డిఫరెంట్ లెవెల్ ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్. దాదాపుగా 1/2 hour పైన ట్రాఫిక్ జామ్ అయింది. చాలా లక్కీ అండి మీరు. 1/2 hourలోనే ట్రాఫిక్ క్లియర్ అయిపోయింది. జనరల్గా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే ఒక 2-3 hours అలాగే ట్రాఫిక్లో స్టక్ అయి ఉండాలంట. కొన్నిసార్లు 5-6 hours కూడా స్టక్ అయిన వాళ్ళు ఉంటారు, ఎందుకంటే స్నో క్లియర్ చేయడం చాలా కష్టం అని చెప్పారు. యాక్చువల్లీ ఈ కుఫ్రీ అనే ప్లేస్ ఏంటంటే హిల్ టాప్. అక్కడ ఫుల్ స్నో ఉంటుంది. జనరల్గా స్నో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఫుల్ ఎక్సైట్ అవుతారు. కానీ దానికంటే ముందు ఇక్కడ కనిపిస్తుంది కదా, మనం కారులో వెళ్ళలేం. కుఫ్రీ వెళ్ళాలి అంటే ఇలా హార్స్ ఎక్కి వెళ్ళాలన్నమాట. ఒక సర్టెన్ పాయింట్ వచ్చిన తర్వాత కార్స్ వెళ్ళం, అక్కడున్న హార్సెస్ మీదే వెళ్ళాలన్నమాట. ఎందుకు హార్సెస్ మీదే వెళ్ళాలి, నడవలేమా అని అనుకుంటారేమో. అక్కడంతా ఆ రోడ్ ఆర్ ఆ వే అంతా హార్స్ షిట్తో ఉంటుంది. మనం నడిచాము అని అంటే డ్రెస్సెస్ అంతా పాడైపోతాయి. మనకి స్టార్టింగ్లోనే అక్కడ బూట్స్ ఉంటాయి అండ్ గ్లౌజెస్, ఆ 2 కూడా తీసుకోమని సజెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా తీసుకోండి, ఎందుకంటే హార్స్ దిగిన తర్వాత కూడా ఇలా మడ్ రోడ్ ఉంటుంది.
అసలు అసలు నడవలేమనమాట. మన షూస్ పాడైపోతాయి, డ్రెస్సెస్ కూడా స్పాయిల్ అవుతాయి. హార్స్ మీద నుంచి దిగంగానే నా ఫీలింగ్ ఏంటో తెలుసా, అమ్మయ్య దిగిపోయాం రా నాయన అని అనిపించింది. ఎందుకంటే దాదాపు 20 నుంచి 25 మినిట్స్ మనం ఆ హార్స్ మీద జర్నీ చేయాలన్నమాట. చాలా అంటే కంఫర్ట్ ఉండదు ఎందుకు. రోడ్ వాళ్ళు లేకపోతే మరీ చాలా స్లోగా వెళ్తారు. బూట్స్ అండ్ గ్లౌజెస్ మ్యాండేటరీగా తీసుకోండి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. అన్నెసెసరీగా షూస్, మన డ్రెస్సెస్ కూడా స్పాయిల్ అయిపోతాయి. ఇక్కడ మనకి దారిలో అంతా ఇట్లాగా ఫుడ్ అండ్ అక్కడ లోకల్ స్టాల్స్ ఉంటాయన్నమాట, హిమాచల్ స్పెషల్వి. ఫుడ్ రిలేటెడ్ అయితే అసలు మ్యాగీ ఎన్ని స్టాల్స్ కనిపిస్తాయో. హానెస్ట్లీ చెప్పాలంటే స్నోలో మ్యాగీ తినడం వేరే లెవెల్. ఎందుకు అని అంటే మేము యాక్చువల్లీ ఇక్కడ తినలేదు, కానీ మనాలిలో ఫుల్ చాలా చలి ఉంటుంది అనమాట. డ్రెస్సెస్ కూడా తీసుకోవాల్సి వస్తుంది, ఆ వీడియోలో చెప్తాను. బట్ మ్యాగీ స్నోలో తినడం, ఐ మీన్ స్నో ఉన్న ప్లేస్లో తినడం, ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. ఫైనల్లీ ఇదే కుఫ్రీ, ఇదే హిల్ టాప్. ఇక్కడ చాలా స్నో, అంటే సీజన్ కాకపోయినా కూడా స్నో ఎప్పుడు ఉంటుందంట. అండ్ ఇంకొక విషయం ఏంటో తెలుసా, జనరల్గా షిమ్లా అంటే మనందరికీ ఏం గుర్తొస్తుంది, యాపిల్స్ గుర్తొస్తాయి కదా. కానీ ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే, అంటే మా డ్రైవర్ భయ్య హిమాచల్ అతనే అంట, వాళ్ళకైతే షిమ్లా అంటే యాపిల్స్ అంత స్పెషల్ ఏం కాదు, యాపిల్స్కి వేరే ఏదో స్పెషల్ ఊరు ఉంటుంది అని చెప్పారు. ఒక్క యాపిల్ చెట్టు కూడా కనిపించలేదు నాకైతే ఇప్పటి వరకు. బట్ మనాలి వెళ్ళే దారిలో బాగా కనిపిస్తాయి. ఫైనల్లీ ఇది చూసారా, యాన్ని నేనైతే ఫస్ట్ టైం చూడడం. సొంతం మూవీలో ఈ యాంగిల్లో ఫోటో తీ, ఆ యాంగిల్లో ఫోటో తీ అని చెప్పి ఒక రీల్ బాగా ఇన్స్టాలో పాపులర్ అయింది కదా. ఆ రేంజ్లో వెంకీ నింపించా, వెంకీ నాకు ఆ ఫోటో తీ, ఈ ఫోటో తీ అని. బట్ ఓవరాల్గా అయితే స్నో చాలా బాగుంది. కానీ ఫ్రెష్ స్నో అయితే ఇంకా చాలా బాగుంటుందని చెప్పారనమాట. జాబ్స్ చేసేవాళ్ళు లీవ్ పెట్టుకున్నప్పుడైనా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. బట్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్, వాళ్ళు వెకేషన్లో ఉన్న, ఫంక్షన్లో ఉన్న, ఫోన్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు వెంకీ పరిస్థితి కూడా అంతే. అండ్ నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా. కానీ మేమున్న 2 days సిమ్లాలో స్నోఫాలే అవ్వలేదు, కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. ఆ కొండ మీద ఏదో టెంపుల్ ఉందంటే వెళ్ళాం, కానీ ఆ టెంపుల్ క్లోజ్ చేసింది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ మేము బ్యాక్ రిటర్న్ వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి, అందరూ ఇలా హార్స్ మీద రావాలి. 20 to 25 minutes. ఇక్కడ అంటే ఫాస్ట్గా ఉంది, కానీ ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనం వీడియో కూడా క్లియర్గా తేలేము. ఎందుకంటే రోడ్ చాలా ఎగుడు దిగుడుగా ఉంటుంది అనమాట. సో ఫోన్ కింద పడిపోతే అసలు అది యూజ్ చేయడం కూడా కష్టం. పైన అబ్బాయి చూసారా, చాలా సాహసమే చేశాడని అనుకోవాలి. ఇంతకీ మీలో ఎంతమంది హార్స్ ఎక్కారు? ఎక్కుంటే కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఇంకా కుఫ్రీ నుంచి కిందకు వచ్చేసాక అక్కడ మంచి వేడివేడిగా పానీపూరి స్టాల్ కనిపించింది అనమాట. పానీపూరి చాట్ తినేసి ఇంకా వేరే ప్లేసెస్కి స్టార్ట్ అయిపోయాం. అవి ఏ ప్లేసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ పాత వీడియోస్ కనుక చూడకపోయింటే పాత వీడియోస్ కూడా చూడండి. ఓకే, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.